తప్పకుండా నీ దగ్గరికి అవే నన్ను నీ దగ్గరికి తీసుకొని వస్తాయి. నీ ఉండే పర్వతముల దగ్గరికి, నీ ఉండే నీ వాసస్థలముల దగ్గరకు అవి నన్ను తీసుకొని వస్తాయి. అప్పుడు నేను నా రక్షణకర్తమైన నా దేవుడు నీ దగ్గర నేను బలిపీఠం వద్దకు వస్తాను అంటున్నాడు. చూసారా, నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. నా దేవా దేవా, నా దేవా దేవా, నా దేవా, సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. హల్లెలూయా. అంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు మరి దావీదు మహారాజు. మనమైతే అనగలుగుతున్నామా? లేదు. దేవుని ఏమంటే ఏం దేవుళ్ళే, చేసేవాళ్ళే, చేసేవాళ్ళకి చేస్తాడు, చేయని వాళ్ళకి చేయడు దేవుడు అని ఎంతో నిరాశ నిస్పృహలతో ఆయన మీద నిష్ఠూరముతో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నా ప్రియమైన సహోదరులారా, నిష్ఠూరం వద్దు. ఒకనొక దినమున్నది, మనకి ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నదని విశ్వసించండి దయచేసి. విశ్వాసంతో మనం ఉన్నట్లయితే, నిరీక్షణతో మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆయన వెలుగు, ఆయన ప్రకాశత మన మీద ఉదయింపచేస్తాడు. ఆయన యొక్క సత్యమును